గారు నేను చెప్తాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఊహ తెలియక ముందు అప్పుడే తప్పటడుగులు వేస్తున్నప్పుడే క్రమశిక్షణ నేర్పాలి. బెత్తం చూపించాలి వాళ్లకు. తట్లు తేలేటట్టు వాతలు తేలేటట్టు కొట్టొద్దు. బెదురైతే ఉండాలి. తప్పటడుగులు వేసేటప్పుడు వచ్చి రాని మాటలు మాట్లాడేటప్పుడే తప్పు చేస్తే అమ్మ కొడుతుంది, నాన్న కొడతాడని భయం పుట్టించాలి. ఆ భయము వాళ్ళను పెద్దవారైన తర్వాత కూడా సన్మార్గంలో నీతి మార్గంలో నడిపిస్తుంది. బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి. తండ్రి శిక్షించే కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. ఇప్పుడు నాకు ఐఫోన్ కొనలేదు, బైక్ కొనలేదు అని అలుగుతున్నారు, ఊరేసుకుంటున్నారు, ఏదో స్లీపింగ్ పిల్స్ మింగుతున్నారు, చచ్చిపోతున్నారు. అంటే అంత మూర్ఖుడుగా వాడిని ఎందుకు తయారు చేశారు? మనం అడిగిందల్లా ఇవ్వడం కాదు పెద్దల పని. మనకి ఏది ఇవ్వాలో పెద్దలకు మనకంటే ఎక్కువ బాగా తెలుసు. నాకేది ఎప్పుడు అవసరమో నాన్నగారు ఇస్తారు. నేను మొండికేసి మూర్ఖించి మారాము చేసి అనుకున్నది సాధించుకోవాలనుకోవడం తప్పు యాటిట్యూడ్. పిల్లలు పెద్దలకు లోబడాలి, మంకు పట్టుపట్టి సాధించుకోవడం కాదు. పెద్దలకు లోబడాలి నేను అనే విత్తనం ఆ పసి హృదయంలోనే వెయ్యాలి. మీసారి వచ్చినాక కాదు. చిన్నప్పుడేమో వాడిని ఏమనరు. వాడు ఏం చేసినా, ఎన్ని దుండగాలు చేసినా, అల్లరి చేసినా, ఎంత న్యూసెన్స్ చేసినా, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, అబద్ధాలు చెబుతున్నా, చెడ్డ పనులు చేస్తున్నా వాడిని ఇంకా వెనుకేసుకొస్తారు. వాడికి మీసాలు గడ్డాలు వచ్చినాక వింటాడా? ఒక పాత సామెత ఉంది కదా, మొక్కై వంగనిది బ్రానై వంగునా. వంచాలంటే చిన్న లేత మొక్కగా ఉన్నప్పుడు వంచితే వంగుతుంది. అది మహావృక్షమైనాక వంగదు, అప్పుడు గొడ్డలు కావాలి. చిన్న పిల్లలు కూడా అంతే. పిల్లల్ని కనడం ఈజీ, పెంచడం చాలా కష్టం. వాళ్లకు భయము నేర్పి పెంచకపోతే వాళ్ళు చెడిపోతారు. పిల్లల్ని కనడం గొప్ప కాదు, వాళ్ళకు భయం పెట్టాలి. అమ్మో నేను ఏది పడితే అది అడగకూడదు, ఎలా పడితే అలా నడవకూడదు. నేను ఇంత పెద్దోడై నేను ముసలోడిని అయిపోయి ఏదైనా తప్పుడు పని చెయ్యాలి అని అవసరం వచ్చినా అవకాశం వచ్చినా అమ్మో మా నాన్నగారికి ఇది ఇష్టం లేదు కదా అని భయం లోపల నాకు పుడుతుంది. ఆయన ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. మా అమ్మకు ఇష్టం లేదు కదా అయ్య బాబు అని భయం వేస్తుంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా, నన్ను కొడతారా? కానీ